రైట్. ఇక సత్యసాయి జిల్లాలో పచ్చని చెట్లను కొందరు దళారులు నరికివేస్తున్నారు. రోళ్ల గుడిబండ మండలాల్లోని దాసప్పపాల్యం మందలపల్లిలో చెట్లను నరికివేస్తున్నారు. చెట్ల నరికివేత వ్యవహారాన్ని అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్ర, సత్యసాయి జిల్లా రోళ్ల గుడిబండ మండలంలో అటవీ ప్రాంతం ఉంది. ముఖ్యంగా ఈ మండలాలకు సంబంధించి దాసప్పపాల్యం మందలపల్లి అటవీ ప్రాంతాల్లో ట్రాక్టర్లకు నెంబర్ లేకుండా రిజిస్ట్రేషన్ లేనటువంటి ట్రాక్టర్లలో అక్కడ ఉన్నటువంటి చెట్లను కొట్టివేసి ఆ కలపను కర్ణాటక ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇక్కడ దాంతో సొమ్ము చేసుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి దుండగులు. అయితే దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు సపోర్ట్ కూడా ఉందనే అభియోగాలు వినిపిస్తున్నాయి. అంటే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఇదంతా చేస్తున్నారు. మొత్తం కలపనంతా తరలిస్తున్నారు. కర్ణాటకకు అలా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటారని అదే అధికారులను ప్రైమ్ నైన్ న్యూస్ ప్రతినిధి అడగడంతో దాటివేసి దోడులో మాట్లాడుతున్నారు. అది మాకేం తెలియదు, ఎక్కడా లేదు, అలాంటిది మీరు ఊరికే చెప్తున్నారు అన్నట్టు ఆయన చెప్పండి. వీడియోలు చూపించినా కూడా వాళ్ళు ఏం మాట్లాడడం లేదు దీనిపైన. అధికారులు ఉన్నతాధికారులు ఇప్పటికైనా కూడా జిల్లా అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు దీనిపైన చర్యలు తీసుకుంటే తప్ప అక్కడ అటవీ ప్రాంతాన్ని సంరక్షించే అవకాశం లేదు. ఇప్పటికైనా కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఇదే కోరుతున్నారు. ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని కలపను పర్యావరణాన్ని పరీక్షించాలి. ఇక్కడ మొత్తం అన్ని చెట్లు కొట్టివేస్తే వర్షాలు రాకుండా అయితే రైతులు చాలా ఇబ్బందులు పడతారు. అలాగే చాలా పర్యావరణం వెళ్ళిపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఇప్పటికీ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ వీళ్ళు మాత్రం ఇక్కడ ఉన్న దుండగులు స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదనేసి చెప్పడం జరుగుతోంది. దీపిక.